హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. గత కొన్ని రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో మనం చూసుకున్నాం ఆల్రెడీ ఏంటంటే ఆరావళి కొండలకు సంబంధించి అక్కడ జరుగుతున్న అక్రమ మైనింగ్ గురించి మాట్లాడడం. కానీ ఇది రీసెంట్ టైమ్స్ కాదు, కొన్ని సంవత్సరాల ముందటి నుంచి కూడా అక్కడ మైనింగ్ జరుగుతూ ఉన్నది. సో దాని గురించి ఏంటంటే ప్రజలు ఇప్పుడు మాట్లాడినారు, మేలుకున్నారు కాబట్టి అందరు కూడా వచ్చి ప్రొటెస్ట్లు చేసినారు. కాబట్టి దాన్ని కోర్టు కూడా మళ్ళీ బ్యాక్ తీసుకున్నది. కానీ రాజస్థాన్, గుజరాత్ అక్కడనే కాదు, మన తెలంగాణలో కూడా కొన్ని గుట్టలు, కొండలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటిని కూడా కాపాడుకునే బాధ్యత మనందరికీ ఉన్నది. కానీ ఇక్కడ ఏంటంటే కొంతమంది పొలిటీషియన్స్, కొంతమంది బడా మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్రమంగా మైనింగ్ చేస్తూ కొంతమంది కొన్ని ఊర్లను కూడా సర్వనాశనం చేస్తా ఉన్నారు. మరి దాని గురించి ఎందుకు ఎవరు మాట్లాడతలేరు? ఎక్కడో ఉన్న అరవలి గుట్టల పర్వతాల గురించి, అంటే మన భారతదేశంలోనే ఉన్నది, ఇక్కడ నుంచి ఉండి కూడా మనం ప్రొటెస్ట్లు చేస్తున్నాం, మాట్లాడుతున్నాం. కానీ మరి మన ఊర్లల్లో, మన రాష్ట్రంలో ఏవైతే ఈ గ్రైనేట్ అని చెప్పి ఇంకా కంకరకు అని చెప్పి అడ్డగోలుగా మైనింగ్ చేస్తూ ఉన్నారు కదా, మరి దాని గురించి ఎందుకు ఎవరు మాట్లాడతలేరు? అక్కడ ఎంత అరాచకాలు జరుగుతున్నాయి, ఎన్ని ఊర్లను వాళ్ళు శ్మశానంగా మారుస్తున్నారు, అడ్డంగా వచ్చిన వాళ్ళందరినీ కూడా వాళ్ళకు ఇబ్బందులకు గురి చేస్తూ వాళ్ళందరినీ కూడా ఇక ఏంటంటే కొట్టించిన సిచ్యువేషన్స్ కూడా కొన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. మరి దానిపైన కూడా ఇక ఎవరు ఆ అరకొండలు ఎవరున్నారు, అట్లాంటి వాళ్ళు ఎంత పెద్ద పొలిటీషియన్స్ అయినా ఎవరైనా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇక దీనిపైన నేటి రాత్రి కూడా వరుస కథనాలు రాబోతున్నాయి. ఒక్కసారి అసలు ఏం జరుగుతుంది తెలంగాణ అనేది ఎపిసోడ్ 1 మనకు ఒక గ్లిమ్స్. ఎవరెవరు ఎన్ని అరాచకాలు చేస్తున్నారు, మైనింగ్ చేస్తూ ఆ మాఫియాని నడిపిస్తున్న పెద్దోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక ఇప్పటి నుంచి మూడుతుంది. సో కొండలను మింగుతున్న అనకొండలు ఎపిసోడ్ 1, గ్రైనేట్ మైనింగ్ మాఫియా సాగిస్తున్న అరాచకం. ఇంకోటి మనం చూసినట్లయితే కొన్ని మెగా ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే పెద్ద ప్రాజెక్ట్స్ ఏవైతే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా చేసినవి ఉన్నాయి కదా, దానికి సప్లై చేసిన వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో నాసి రకం మెటీరియల్ని కూడా వీళ్ళు సప్లై చేసిండ్రు. దాని వల్లనే కన్స్ట్రక్షన్ క్వాలిటీ అనేది కూడా ఉండలేదు. అరే సరే, మీరు చేస్తున్నా కూడా చేసేది చక్కగా చేసినా అంటే అది కూడా లేదు కదా. మంచి అసలు కోట్లు దున్నుకుంటున్నారు మైనింగ్ పేరుతోని. వేల కోట్లు, లక్షల కోట్లు దున్నుకుంటా ఉన్నారు వీళ్ళందరూ కూడా. కొండలు గుట్టలు మాయం, తెలంగాణను మొత్తం బోడుగుండు చేయడం ఖాయమని చెప్పి చెప్తా ఉన్నారు. మైనింగ్ పేరుతో ఇష్టానుసారంగా సాగుతున్న తవ్వకం, కొండలు కరిగిపోతున్నాయి, గుట్టలు తరిగిపోతున్నాయి. 20 ఏళ్ల కింద కలకలలాడిన కొండలేవి, ప్రకృతి ప్రసాదించిన పచ్చటి కొండలు ఆనవాలేదు. ఇంకొకటి నేను చెప్తా ఏంటంటే, మన అరవలికి సంబంధించి ఏదైతే ఇప్పుడు ఇష్యూ జరుగుతున్నదో, ఈడ ఏంటంటే ఈ పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మంచిగా తవ్వుకుంటారు, వాళ్ళు పైసలు సంపాదించుకుంటారు. మన ఫ్యూచర్ జనరేషన్స్ కి కొండలు ఏవిరా నాయనా అంటే బయట దేశాలలో పోయి చూడాలి. వాళ్ళు చేయరు. ఏంటంటే వీళ్ళు ఇక్కడ నుంచి ఇవన్నీ కూలగొట్టి గుట్టలు చేసి దాన్ని గ్రైనేట్ మంచిగా నీట్ చేసి బయట దేశాలకు వాళ్ళు సప్లై చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఇక్కడ ఏంటంటే డెవలప్మెంట్ అనే పేరుతోని అదొకటి అడ్డం పెట్టుకొని వీళ్ళు ఇష్టానుసారంగా మైనింగ్ మాఫియా నడుస్తూ ఉన్నది. నిజంగా అదే అంటున్నా, ఫ్యూచర్లో కొండలంటే ఏమంటే మనం ఫోటోలు చూపించాలి, లేదంటే బయట దేశాలకు పోవాలి. అది కూడా మనం పోయేంత స్థితి ఉన్నది ఒక్కొక్కరికంటే, అది కూడా లేదు. మళ్ళీ ఎవరు ఈ పైసలు సంపాదించుకుంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోయి అడవి కొండలను చూసి వస్తారు. కొండలు, గుట్టలు, పర్వతాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి వస్తారు. ఈడేముండవు. ఇక భారతదేశంలో ఉన్నాయని కూడా మటాజ్ చేసి పడేస్తారు, ఇక నేలమట్టం చేసి పడేస్తారు. 20 ఏళ్ల కింద కలకలలాడిన కొండలేవి, ప్రకృతి ప్రసాదించిన పచ్చటి కొండలు ఆనవాలేది. ఇట్లా తవ్వుకుంటూ పోతే భవిష్యత్తు అంధకారం. అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసం. నేను చెప్పేది ఇదే, అభివృద్ధి పేరుతో వీళ్ళు ఈడ మొత్తం విధ్వంసం చేస్తా ఉన్నారు. ప్రకృతి మీద పగబట్టిన వ్యాపారుల అవినీతి సామ్రాజ్యం. తెలంగాణలో జరుగుతున్న అక్రమ మైనింగ్ మాఫియాపై నేటి రాత్రిలో వరుస కథనాలు. పర్యావరణ పరిరక్షణ కోసం నేటి రాత్రి మొదలు పెడుతున్న అక్షర పోరాటం. తెలంగాణలో విధ్వంసం ప్రగతికిలా సంకేతం. గుట్టలు, గ్రైనేట్ల బండల కోసం ఖాళీ చేస్తున్నారు. గ్రైనేట్ వ్యాపారం పేరుతో కొండలను మింగేస్తున్నారు. కొండల ప్రాంతాలను బొందల గడ్డలుగా మారుస్తున్నారు. ఊర్లన్నీ దుమ్ము ధూళితో నింపేస్తున్నారు. తెలంగాణలో పర్యావరణ సమతుల్యను సర్వనాశనం చేస్తున్నారు. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఎవరు అంటే ఈ మైనింగ్ మా గ్రైనేట్ అని పేరుతో ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరూ కూడా తెలంగాణను నాశనం చేస్తూ ఉన్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణ రాకముందు, అంటే తెలంగాణ వచ్చినాక డెవలప్మెంట్ జరిగింది, కానీ ఆ డెవలప్మెంట్ కోసం వీళ్ళు ఎన్ని చెట్లను కొట్టేస్తా ఉన్నారు, ఎన్ని గుట్టలు, ఎన్ని కొండలు, ఎన్నిటినీ కూడా కొంత ఏంటంటే ఇల్లీగల్గా ఎంతవరకు అయితే చేయాలనో దానికి ఎక్సెస్ గా వీళ్ళు చేస్తా ఉన్నారు. మరి అడిగేటోళ్ళు ఎవరు? అడిగినా పట్టించుకునేటోళ్ళు ఎవరంటే ఎవరు కూడా లేరు. మళ్ళా జనాలందరూ వచ్చి
రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసి ఏదైనా ప్రొటెస్ట్ చేస్తేనే దాన్ని ఆపగలుగుతారు. ఎందుకంటే దాంట్లో పొలిటీషియన్స్ కూడా ఇన్వాల్వ్ ఉన్నారు. సగం మంది పొలిటీషియన్స్కే ఆ మైనింగ్ చేసేటివి కూడా ఉన్నాయి. దాన్ని అడ్డు పెట్టుకొని ఎన్ని వేల కోట్లు వాళ్ళు దోచుకుంటున్నారు. ఇంకా వాటికి సంబంధించిన ట్రక్స్ కానివ్వండి, ఇష్టం ఉన్నట్టు ఒక ప్రాపర్గా ఏది కూడా సిస్టమ్ లేదు ఇక్కడ. ఆ వెహికల్స్కి, హెవీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక నెంబర్ ప్లేట్ ఉండదు. ఇష్టానుసారంగా 11 o'clock ఎంట్రీ టైం అయితే ఇష్టం ఉన్నట్టుగా సిటీ లోపలికి వచ్చేస్తూ ఉంటారు, యాక్సిడెంట్ చేసేస్తూ ఉంటారు. సరే ట్రేస్ చేసి ఏదైనా చేద్దామని అన్నా ఆడ నెంబర్ ప్లేట్లు కనిపించదు. నెంబర్ ప్లేట్లు కనిపించి ఏదైనా చేద్దాం అనుకున్నా కూడా అవతల ఎవడో పొలిటీషియన్ ఉంటాడు. మళ్ళీ వాడేం చేస్తాడు, వచ్చి ఈడ బేరాలు చేస్తూ ఉంటాడు. ఎవరైతే యాక్సిడెంట్ చేసి చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, మళ్ళీ వాళ్ళతో వీళ్ళు బేరాలు చేస్తూ ఉంటారు. ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళందరూ చేస్తూ ఉన్నారు. ఒకవైపు రాష్ట్రాన్ని, దేశాన్ని మొత్తం నాశనం చేస్తూ ఇట్లాంటి అరాచకాలు చేస్తూ కోట్లకు కోట్లు సంపాదించుకుంటా ఉన్నారు. మరి మన రాష్ట్రాన్ని ఎట్లా కాపాడుకోవాలి, మన పర్యావరణాన్ని, ఎన్విరాన్మెంట్ ఎట్లా కాపాడుకోవాలంటే ప్రజలందరూ కూడా స్టాండ్ తీసుకున్నప్పుడే అవుతుంది. మనం చూసినాం ఆరావళిలా ఏంటంటే రాజస్థాన్, గుజరాత్ నుంచి కూడా గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ వరకు కూడా ఆరావళి కొండలు అనేటివి కూడా అన్ని ఉన్నాయి. మరి రాజస్థాన్ లో చూసుకున్నట్లయితే 12,000 కొండలు ఉన్నాయి. వీళ్ళు ఇచ్చిన జీవ ప్రకారంగా చూస్తే ఆడ ఏముండవు, ఇక 1000 కొండలేమో మిగులుతాయి అంతే. ఆ పర్వతాలు 100 meters కన్నా తక్కువ ఏదైతే వీళ్ళు కొత్తగా ఇచ్చిన జీవ ప్రకారంగా లేదా వాళ్ళు ఇచ్చిన డెఫినేషన్ ప్రకారంగా చూసుకున్నట్లయితే 12,000 నుంచి 1,000 వరకు మిగులుతాయి. అంటే మిగతా అన్ని కొట్టుకుంటూ పోతూ ఉంటారు. అంటే వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు తయారు చేసుకుంటున్నారు. అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఇప్పుడు మొన్న వచ్చిన మనుషులు ఈరోజు ఏదో మిషన్లు తీసుకొచ్చి, బాంబులు తీసుకొచ్చి అన్నిటిని పేల్చేస్తాం. ఎప్పటి నుంచో ఉన్నాయండి ఈ గుట్టలు, ఇవన్నీ ఎప్పటి నుంచో వచ్చినాయి. కొండలు, గుట్టలు ఇవన్నీ ఎప్పుడు మనుషులు మనం అందరం రాకముందు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాల ముందటి నుంచి కూడా ఇవన్నీ ఉన్నాయి. ఈరోజు మీ లాభాల కోసం, మీ కడుపు నింపుకోవడానికి మీరు ఈరోజు వీటిని తవ్వేస్తా ఉన్నారు, మైనింగ్ చేస్తూ ఉన్నారు. ఇష్టానుసారంగా అధికారం మీ చేతిలో ఉంది కదా, పవర్ మీ చేతిలో ఉంది కదా అని చెప్పి మేము ఏం చేస్తే అది నడుస్తుంది కదా అని చెప్పి ఎన్ని రోజులైతే మీరు సాగించిండ్రు. ఎవరెవరు ఎన్ని అరాచకాలు చేసిండ్రు మైనింగ్ని అడ్డు పెట్టుకొని, ఈ గ్రైనైట్ మాఫియాలు కానివ్వండి. ఇంకా చెప్తున్నా ఇంకోటి కూడా ఏంటంటే ఎపిసోడ్ 2 సంబంధించి ఆ గ్రైనైట్ కంపెనీకి ఇచ్చిన ఎకరాలు ఎంత లోతు వరకు మైనింగ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. ఇట్లా అసలు నేను చెప్తున్నా కదా, ఒక్కొక్కరు ఇన్ని సంవత్సరాలు మీరు అధికారంలో ప్లస్ పవర్ మీ తోడు ఉంది కాబట్టి మీరు సాగించిండ్రు. కానీ మీకు పవర్ అడ్డొచ్చినా, అధికారం అడ్డొచ్చినా కూడా మీరు చేసిన అరాచకాలు అన్నింటినీ కూడా బయట పెడుతుంది నేటి దాత్రి ఇప్పటి నుంచి. ఎందుకంటే ఆరావళి ఇష్యూ జరిగిన తర్వాత నేటి దాత్రి కూడా స్టాండ్ తీసుకుంది. దేని గురించి? మన తెలంగాణ రాష్ట్రంలో అక్కడ వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో, అక్కడ రాజస్థాన్ లో వాళ్ళందరూ కూడా రోడ్ల పైనకి వచ్చిండ్రు కదా, తెలంగాణలో కూడా ఆ స్థితి రావద్దు. మన ఫ్యూచర్ లో ఉన్న పిల్లలందరికీ కూడా ఇక్కడ మంచి ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ ని ఇవన్నీ అందియాలంటే మనం ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉంటేనే అవన్నిటిని కూడా మనం చూపించగలం, వాటన్నిటిని కూడా కాపాడుకోగలం. లేదంటే ఎవరైతే ఈ అనకొండలు ఉన్నారో, తెలంగాణ రాష్ట్రంలో మైనింగ్ చేస్తున్న అనకొండలు ఉన్నారో వాళ్ళ చేతులకు అవన్నీ పడితే ఆడి ఏముండదు, ఇక ఓన్లీ ఖాళీ ల్యాండ్ ఒకటే ఉంటుంది. మరి దీనిపైన మీరేమనుకుంటారు అనేది ఒక్కసారి కామెంట్లో పెట్టండి. తెలంగాణ రాష్ట్రంలో కూడా మనం చూస్తూనే ఉంటాం, ఊర్లలో కూడా చిన్న చిన్న గుట్టలు ఎక్కడున్నా కూడా వాటిని ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు స్టోన్కి అని చెప్పి ఏదో ఒకటి చెప్పి వాళ్ళకి ఎట్లాగో పైసలు ఉన్నాయి కాబట్టి ఇష్టం ఉన్నట్టుగా పర్మిషన్లు తెచ్చుకుంటారు. కాబట్టి ఆ ఊర్లు కూడా మంచిగా పచ్చగా ఉండే ఊర్లను కూడా వీళ్ళు అటు మైనింగ్ చేసి ఆ ట్రాన్స్పోర్ట్ చేసే వరకు దుమ్మంతా కూడా ఊర్లలోకి వచ్చేసి దానివల్ల కొంతమంది ఎఫెక్ట్ అయ్యి ఆ బాంబులు వేల్చే వరకు దానివల్ల కూడా బిల్డింగ్స్ కూడా కొన్ని కూలిపోతూ ఉంటాయి, ఎర్త్క్వేక్స్ కి. ఇదంతా కూడా అది మనం చేసుకుందే, మన చేతులారా మనం చేసుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు కావాలంటే వాళ్ళకి ఏం కావాలి, మంచిగా వాళ్ళు సంపాదించుకొని బయట దేశాలలో పోయి దర్జాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకు దీనిపైన ఏం పట్టించుకోరు. కాబట్టి మనమే స్టాండ్ తీసుకోవాలి. కాబట్టి నేటి రాత్రి ఆల్రెడీ దీనిపైన స్టాండ్ తీసుకున్నది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైతే అక్రమ మైనింగ్ జరుగుతున్నదో, గ్రైనేట్ పేర్లతో ఇంకా కంకర పేర్లతో ఇంకా ఏదైనా కూడా కానివ్వండి, మైనింగ్ కి సంబంధించి ఎవరెవరైతే అరాచకాలు చేస్తున్నారో, అక్రమాలు చేస్తున్నారో వాళ్ళందరి పైన కూడా వరుస కథనాలతోని నేటి రాత్రి అయితే రాబోతున్నది. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి.